నమస్కారం. నా మనసులోని ఒక భావాన్ని మీతో పంచుకోవాలని నా ఈ ప్రయత్నం. రుణం లేనిదే తృణమైనా మనకి అబ్బదు అన్నది పాత నానుడి సామెత. అంటే మనకి ఏదైనా రుణపడి ఉండనిదే చివరికి గసిక అంటే చాలా వాడిగా సన్నగా ఉండే కర్ర ముక్క లేదా గరిక అంటే గడ్డిపోచ కూడా మన దగ్గరికి రాదు, మనకి అందదు, మనకి చేరదు అని దాని తాత్పర్యం. మనం రుణం ఉంటే కానీ అందుకోలేం. అలాగే మనం రుణపడి ఉన్నవి కూడా మనం తీర్చుకోవలసిన బాధ్యత, ధర్మం, కర్తవ్యం కూడా మన మీదే ఉంటాయి. ఈ రుణం గురించి ప్రస్తావించినప్పుడు ప్రత్యేకంగా మనం తెలుసుకోవలసిన రుణాలు ఉన్నాయి. ఒకటి మాతృ రుణం, 2 పితృ రుణం, 3 గురు రుణం, తర్వాత సోదర రుణం, ఆ పైన స్నేహ రుణం. వీటన్నిటిలోకి ప్రప్రథమం ప్రాధాన్యత కలిగింది మాతృ రుణం. తల్లి రుణాన్ని మనం ఈ జన్మలో తెచ్చుకోలేం. మనకి జన్మనిచ్చి పాలిచ్చి పెంచి మన క్షేమమే ఆవిడ క్షేమంగా తలచి జీవితాన్నంతా గడుపుతుంది. మనం నవ్వటం కోసం ఆవిడ ఎంత కష్టాన్నైనా భరిస్తుంది. ఆ త్యాగాన్ని, ఆ సహనాన్ని మనం ఆవిడకి తిరిగి ఇవ్వగలమా? లేదు. చేతులెత్తి దండం, తర్వాత ఆవిడ్ని గౌరవించటం, ప్రేమించటం. అలాగే తండ్రి మనకి విద్యాబుద్ధులు నేర్పి ఉపాధి కల్పించి 10 మందిలో మనం గౌరవప్రదంగా బతికే విధానం తెలియచెప్పి తద్వారా మన కుటుంబానికి, సమాజానికి పేరు తెచ్చే విధంగా తండ్రి పాటుపడతాడు. మన అభివృద్ధే ఆయన అభివృద్ధిగా ఆయన ఆనందిస్తారు. అందుకు ఆయనకి మనం సాగిలపడి ప్రణిపాతములు అంటే సాష్టాంగ దండం పెట్టడం తప్ప మనం రుణం తీర్చుకోలేము. వీటన్నిటికీ మించింది గురు రుణం. గురువు మనకి విద్యాబుద్ధులు నేర్పి, సంస్కృతి నేర్పి, జ్ఞానోదయం కలిగించి, ప్రపంచ జ్ఞానం కలిగించి, ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా మెళకువగా ఉండాలి, ఏ మెళకువలు తెలుసుకోవాలి, ఏ విధంగా జీవితంలో అభ్యున్నతికి రావాలి, అభివృద్ధి చెందాలి, ఈ విషయాలన్నీ చెప్పి నైతిక ప్రవర్తన ఎలా ఉండాలి, రుజు ప్రవర్తనతో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అందరి మధ్యలో పేరు ప్రఖ్యాతులు సంపాదించి మన తల్లిదండ్రులకి, మనం పుట్టి పెరిగిన ప్రాంతానికి, గురుకులానికి ఏ విధంగా పేరు ప్రఖ్యాతులు, ఉన్నతి, అందరి గుర్తింపు తేవాలి చెప్పే త్యాగం చేసేవారు గురువు. ఆయన నిశ్రేణి అంటారు. అంటే నిచ్చెన ఎప్పుడూ ఒకచోటే ఉంటుంది. దాని మొదటి మెట్టుకు వచ్చిన వాడు దాన్ని ఎక్కి పై మెట్టుకెక్కి పై అంతస్తుకు వెళ్తాడు. అయినా నిచ్చెన అలాగే ఉంటుంది. గురువు అలాగే ఉంటాడు. వచ్చిన విద్యార్థులే పైకెక్కి అభ్యున్నతికి వెళ్తారు. ఆ గురువు రుణం కూడా మనం తీర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. అది చాలా కష్టమైనటువంటి పని. ఈ రుణం తీర్చుకోవటంలో సామాన్య వ్యక్తులే కాదు, అవతార పురుషులు కూడా తమ బాధ్యతని నిర్వహించారు. అటువంటి వారిలో ప్రధానంగా ప్రస్తావించుకోవాల్సింది శ్రీకృష్ణ భగవానుడు. సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణ అవతారం తన బాల్యమంతా కూడా బృందావనంలో గడిపి అక్కడ ఆటపాటలన్నీ అయిన తర్వాత బలరాముడు, శ్రీకృష్ణుడు కలిసి కంసుని వధించిన తర్వాత తను విద్యాబుద్ధులు తెలుసుకునేందుకు సాందీపుని ఋషి ఆశ్రమానికి బయలుదేరి వెళ్తారు. వీరితో పాటు వీరి సోదర సమానుడైన ఉద్ధవుడు శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడి తమ్ముడి కొడుకు. ఉద్ధవుడు వీరి బాల్యమిత్రుడు పేద బ్రాహ్మణుడి కొడుకు సుధాముడు. వీళ్ళ నలుగురు కూడా సాందీపుని ముని ఆశ్రమానికి వెళ్ళి విద్యని నేర్పించమని కోరతారు, ప్రాధేయపడతారు. సాందీపముని శ్రీకృష్ణుణ్ణి, బలరాముణ్ణి గుర్తుపట్టి వారు సాక్షాత్తు ఆదిశేషుడి అవతారమని తెలుసుకుని, విష్ణుమూర్తి రూపాలను తెలుసుకుని
వారు విద్య కోసం తన దగ్గరికి రావటం ఆనందమని భావించి వారికి సకల విద్యలు నేర్పుతారు. ఆ విద్యాభ్యాసం పూర్తవుతున్న సందర్భంలో ఒకరోజు సాందీప ముని ఏకాంతంగా నది ఒడ్డున కూర్చుని దీర్ఘాలోచనలో ఉండిపోతారు. ఆయన దీర్ఘాలోచన ముద్ర చూసి ఈ నలుగురు వారి దగ్గరికి వెళ్ళి, గురువర్య, మీరు ఏదో కలతతో చింతపడుతున్నారు. వీలైతే ఆ వేదో మాకు చెబితే మా వల్ల అయితే దాన్ని దూరం చేసేందుకు మేము ప్రయత్నిస్తాము అన్నారు. అప్పుడు ఆయన చూసి, ఆయన మీరు కూడా చిన్నపిల్లలే కదా, ఆ కలతను ఎలా దూరం చేస్తారు అంటే మీరు చెప్పండి గురువర్య. ఇంత లోపల గురుపత్ని వారి దగ్గరికి వచ్చింది. సాందీపముని శ్రీమతి. ఆవిడ చెప్పింది, నాయన, కొన్ని రోజుల క్రితం శంఖాసురుడనే ఒక సముద్ర రాక్షసుడు మాకున్న ఏకైక సంతానం పునర్దత్తుడనే బాలుణ్ణి ఎత్తుకెళ్ళాడు. పునర్దత్తుణ్ణి ఈ శంఖాసురుడు తీసుకెళ్ళి సముద్ర గర్భంలో ఉన్న పాతాళలోకానికి తీసుకెళ్ళాడని మాకు తెలిసింది. అక్కడి నుంచి మేము తెచ్చుకునే శక్తియుక్తులు మాకు లేవు. ఆ కుర్రాడు లేక మా జీవితాలు తప్పించిపోతున్నాయి అంటే శ్రీకృష్ణుడు, బలరాముడు, ఉద్ధవుడు వీళ్ళు, గురువర్య మీరు ఆజ్ఞాప ఇవ్వండి, మేము వెళ్ళి పునర్దత్తుణ్ణి తీసుకొస్తాము అంటే అలాగే నాయన అన్నాడు. కేవలం పుత్రప్రేమతో గురువుగారు అన్నారు. బలరామకృష్ణుడు, ఉద్ధవుడు వీళ్ళు అనుకున్నది గురుదక్షిణగా ఆ పునర్దత్తుణ్ణి వెనక్కి ఇస్తే చాలా ఆనందంగా సముచితంగా ఉంటుంది అని. వీరు బయలుదేరి ఆ సముద్రం దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళితే శంఖాసురుడు వాడిని పంచాజనుడని కూడా పిలుస్తాడు. చాలా బలశాలి, ధీమంతుడు, క్రూరుడు. అతని దగ్గర హుక్కు, హులు అని ఇద్దరు సముద్ర రాక్షసులు సైనికులుగా ఉన్నారు. ఆ సైనికులుగా ఉన్న వాళ్ళిద్దరూ ఒక బలహీనమైన వడ్రంగి బాలుణ్ణి ఖైదీగా పెట్టి అతన్ని హింసిస్తున్నారు. దాన్ని చూసి ఓర్చుకోలేని శ్రీకృష్ణుడు వారి దగ్గర నుంచి ఆ బాలుణ్ణి విడిపిస్తారు. ఆ విడిపించడం తెలిసినటువంటి శంఖాసురుడు, పాంచజనుడు వెంటనే కోపంతో శ్రీకృష్ణుణ్ణి కొరడాతో కొట్టమని ఆజ్ఞాపిస్తాడు. ఆ కొడుతున్న కొరడాని శ్రీకృష్ణుడు తన మాయతోటి శక్తియుక్తులతో తన చేతిలోకి తీసుకుని హుక్కుని, హులుని కూడా కొట్టేస్తాడు. కొట్టేసిన తర్వాత అప్పుడు చెప్తాడు, నేను ఇక్కడికి వచ్చింది ప్రణదత్తుని తీసుకెళ్తానికి. అతను మా సోదరుడు, ఎట్టి పరిస్థితుల్లో అతను తీసుకునే వెళతాను. అప్పుడు ఈ పంచాననుడు చెప్తాడు, అంటే శంఖాసురుడు. అతను శంఖం రూపంలో ఉండేటువంటి ఒక శంఖులో దాక్కునేవాడు. అందుకని అతనికి శంఖాసురుడు అన్న పేరు కూడా వచ్చింది. అతను చెప్పిన విషయం ఏంటంటే, గురువుగారి అబ్బాయి అయిన పునర్దత్తుడు ప్రస్తుతం పాతాళరాణి అల్లుడై ఉన్నాడు. ఆమెకున్న ఇద్దరు కుమార్తెల్లో పెద్ద కుమార్తెని ఇతనికిచ్చి వివాహం చేసి పాతాళలోకంలో సకల భోగభాగ్యాలు అనుభవిస్తున్నాడు, అందుకని రాడు అంటాడు. శ్రీకృష్ణుడు అతన్ని నేను తీసుకొస్తానని చెప్పి ఈ పంచాననుని యుద్ధం చేయించి వాడిని జయించి ఆ పాతాళలోకాన్ని సముద్ర గర్భంలోకి వెళ్ళి అక్కడ ఆ మహారాణి రెండో కూతుర్ని తను దగ్గరికి తీసి, ఆ అమ్మాయి శ్రీకృష్ణుడంటే చాలా మోహంతో ఉంటుంది, ఇతని దగ్గరికి తీస్తున్నాడన్న భ్రమలో ఉండి అతను ఆ పునర్దత్తుడు ఎక్కడున్నాడో చూపిస్తే అతని దగ్గరికి వెళ్ళి అతనికి ఆ భ్రమలన్నీ తొలగింపజేసి అతన్ని తీసుకొస్తాడు. అతన్ని తీసుకొస్తూ ఈ పంచాజనుణ్ణి చివరికి తన్ని సంహరించి అతని రూపంలో ఉన్న ఆ పంచజన శంఖుని కూడా తను చేజిక్కించుకుంటాడు. దాన్నే తర్వాత పాంచజన్యము అన్న శంఖుగా మారుస్తారు. అప్పటి నుంచి తన సోదరుడైన ఉద్ధవుడితో శ్రీకృష్ణుడు చెప్తాడు, ఇది మనం సాధించిన విజయానికి గుర్తు, మనం సాధించబోయే విజయాలకి ఇది సంకేతం. ఎప్పుడు మనం విజయాల్ని అందుకోవాలన్నా ఈ శంఖాన్ని
పూరిద్దాం అంటాడు. అలాగే అంటారు. అక్కడి నుంచి వాళ్ళు సాందీపముని ఆశ్రమానికి తిరిగి వచ్చి ఆ సాందీపముని కుమారుడైన ప్రణవదత్తుణ్ణి గురువుగారికి అప్పగించి, గురువర్య, మేము మీకు ఇవ్వగలిగిన గురుదక్షిణ ఇదొక్కటే, మీరు ఈ విధంగా తీసుకుని మా రుణం తీరినట్టు మమ్మల్ని ఆశీర్వదించండి అని అంటాడు. అలా గురు రుణం తీర్చుకున్నవాడు సాక్షాత్తు విష్ణుమూర్తి, శ్రీకృష్ణ రూపంలో ఉన్న విష్ణుమూర్తి. తనతో పాటు బలరాముడు, ఉద్ధవుడు, సుదాముడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ గురు రుణాన్ని తీర్చుకున్నారు. ఆ తర్వాత జీవితంలో శ్రీకృష్ణుడు పెద్దవాడై, రాజై, అనేక రాజ్యాలు జయించి మహాసంపన్నుడై ఉన్నప్పుడు అతను స్నేహరుణం తీర్చుకునేటువంటి సందర్భం వస్తుంది. అది ఎలాగంటే, కడుబీదవాడు, బహుసంతానపరుడు అయినటువంటి సుదాముడు తన భార్య చెప్పిన మాటల ప్రోద్బలం వల్ల ఎలాగైనా ఈ శ్రీకృష్ణుణ్ణి చూద్దామని ద్వారకకు వస్తాడు. అతని దగ్గర తేవటానికి ఏమీ లేదు, ఒక గుప్పెడు అటుకులు తప్ప, చినిగిపోయిన వస్త్రాలు. ఈయన కోట దగ్గరికి వచ్చినప్పుడు లోపలికి రానివ్వటానికి కావలి భటులు కూడా ఆపుతారు. అది గ్రహించి శ్రీకృష్ణుడే స్వయంగా ద్వారం దగ్గరికి వచ్చి అతన్ని లోపలికి తీసుకెళ్ళి సేవ చేసి అతన్ని సేద తీర్చి అప్పుడు అడుగుతాడు, సుదామ. సుదాముణ్ణి కుచేలుడు అని కూడా పిలుస్తారు. సుదామ, నువ్వు ఎన్నాళ్ల తర్వాత మా ఇంటికి వచ్చావు, నేను గుర్తుకు రాలేదా, మర్చిపోయావా, నువ్వు వస్తూ నా కోసం ఏం తెచ్చావు అంటాడు. సుదాముడు సిగ్గుపడతాడు, పడి ఆ అటుకులు దాచుకుంటాడు. లేదు ఏదో తెచ్చావో చూపించమంటాడు. లేదంటే ఆ దాచుకున్న అటుకులు చూస్తాడు, అవి తీసుకుని ఒక గుప్పెడు తింటాడు. ఇతను తీసుకోవటమే ఆశీర్వాదం. ఆ కుచేరుడి ఇంట్లో అన్ని ఔశ్వర్యాలు సమకూరుతాయి, రాజభోగాలు ఏర్పడతాయి, అతనికి రాజభవనాలు ఏర్పడతాయి. అది కుచేలుడికి తెలియదు. అలా స్నేహరిణం తీర్చుకుంటాడు శ్రీకృష్ణుడు. ఈ కథనాలు ఆ తర్వాత అంటే కుచేలుడు అంతకు ముందు కూడా శ్రీకృష్ణ భక్తుడే, ఆ తర్వాత కూడా శ్రీకృష్ణ భక్తుడే. అతడు శ్రీకృష్ణుడికి స్నేహితుడే కాదు, భక్తుడు కూడా. అలా భక్త రుణము, స్నేహరుణము తీర్చుకున్నవాడు శ్రీకృష్ణుడు. ఇవి మనకి ఆదర్శాలు. అంటే మనం మన కృషితో, దైవ ఆశీర్వాదంతో, దయతో ఏ స్థితికి వచ్చినా మన మూలాల్ని మర్చిపోకుండా మనం రుణాల్ని తీర్చుకోవాలి. స్నేహరుణం, గురు రుణం, పితృరుణం, మాతృరుణం ఇవి తీర్చుకున్నప్పుడే మన వ్యక్తిత్వానికి సార్థకత, మన జీవితానికి విలువ. ఇవి తెలుసుకుందామని, ఇలా రుణం తీర్చుకునే ప్రయత్నంలో ఎన్నో నేర్చుకుందామని ఆశిస్తూ, ఇది ఈనాటి భావన అని మీకు తెలియజేస్తూ, మరో భావంతో మరో రోజు మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.